గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ఉప్పు చక్కెరలలో ప్రమాదకర స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం అన్నటువంటి హెడ్లైన్తో వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా ఈ వార్తనిచ్చారు. అయితే మన దేశంలో విక్రయిస్తున్నటువంటి ఉప్పు చక్కెరలలో ప్రమాదకర స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండు అనేది మినహాయింపు అయితే కాదు, బ్రాండ్సే కాదు, అన్బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ ఈ ప్లాస్టిక్స్ ఉన్నాయట. దీనికి సంబంధించి టాక్సిక్స్ లింక్స్ అనే పర్యావరణ పరిశోధనా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం ఒక 10 రకాల ఉప్పులను 5 రకాల చక్కెరలను తీసుకొని అధ్యయనం చేస్తే ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజు వచ్చేసి 0.1 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్లు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, టాక్సిక్స్ లింక్స్ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడి అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక డిఎస్సి ప్రాథమిక కీ విడుదల. మొన్న ఏదైతే 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జూలై 18 టు ఈ నెల 5th వరకు డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. దానికి సంబంధించి ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ నిన్న రిలీజ్ చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్కు పంపొచ్చు ఆ కంప్లైంట్స్ అనేవి చెప్పి టైం కూడా ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. ఇక రేపే 3వ విడత రుణమాఫీ వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 14 లక్షల మందికి 2 లక్షల వరకు మాఫీ. ధరణి సమూల ప్రక్షాళన, దేశానికే ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాచారం, తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు, గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ, శాస్త్రీయ విధానాల్లో భూములు ఆస్తుల విలువ సవరణ. ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ధరణికి సంబంధించి ఏ విధంగా ప్రక్షాళన చేయబోతున్నారు, దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక అదనపు కలెక్టర్ అవినీతి దందా అంటూ అవినీతి నిరోధక శాఖ చరిత్రలో ఇదొక సంచలనం. కింది స్థాయి అధికారులు ఏసీబీకి దొరికిపోవడం తరచూ జరుగుతున్నా ఏకంగా ఓ అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కడమైతే కలకలం రేపిందని చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి సోమవారం రాత్రి 8 లక్షల లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులకు చిక్కారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ అద్వాన హాస్టళ్లు అంటూ అపరిశుభ్రంగా వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహార మెను, రక్షిత మంచినీటి సరఫరా ఇవేవీ లేవట. కోడిగుడ్లు, పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితమవుతోంది, పిల్లలకు ఇవ్వట్లేదు. సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు, అక్రమాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్నటువంటి వైనం. వారానికోసారి, నెలకోసారి మాత్రమే వార్డెన్ల రాక. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో వెలుగు చూసిన విషయాలు ఇవి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు వెల్ఫేర్ హాస్టల్స్లో నిన్న ఏసీబీ తనిఖీలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో అక్కడ విద్యార్థుల సంఖ్య నమోదైన లెక్కకు, అక్కడ విద్యార్థులు ఉన్నటువంటి సంఖ్యకు, అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి మెను ఏ విధంగా అయితే ఉందో అది అక్కడికే పరిమితం అయిపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇచ్చేదానికి వచ్చేదానికి అసలు పొంతన లేనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక అపరిశుభ్ర వాతావరణమే హాస్టళ్లలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి అంటూ నిన్న ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఈ వివరాలు వెలుగు చూశాయి. సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యల కోసం నిన్న ఏసీబీ సిఫార్సు చేసింది. ఇక పదవుల బొనాన్జా అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల భర్తీకి వేళైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు ఢిల్లీకి వెళ్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి తుమ్మల కంటతడి అంటూ హరీష్ విమర్శలతో మనస్తాపం, ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు. సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు అంటున్నారు మంత్రి తుమ్మల. సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ హయాంలో 39% పనులే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజ్లు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం అంటున్న మంత్రి ఉత్తమ్. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిది అంటున్న మంత్రి పొంగులేటి.
ఇక పర్యాటక హోటళ్లు ప్రైవేటుకు పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ఉన్న హోటల్స్లో నాసిరకంగా సదుపాయాలు, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కారుంది. సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వడంపై కసరత్తు అయితే చేస్తోంది. ఆందోళనలో సంస్థ ఉద్యోగులున్నారు. ఇప్పటికే లీజుకిచ్చిన వాటిల్లో 400 కోట్లకు చేరుకున్న అద్దె బకాయిలు, రాజకీయ సిఫార్సులతో లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించని బడాబాబులు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ పర్యాటక హోటళ్లు ప్రైవేటుకు అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. అయితే పర్యాటక విభాగంలో నడుస్తున్నటువంటి హోటల్స్లో నాసిరక సదుపాయాలు ఉన్నాయి, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న ఆలోచనతో ప్రైవేట్కి ఇస్తే బాగుంటుంది అనేది. బట్ ఇప్పటి వరకు ఇచ్చిన వాటికి సంబంధించి కూడా ఆ లీజుకి ఇచ్చినటువంటి ఆ బకాయిలు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇబ్బందికరమే అన్న విధంగానే ఈ వార్త ఉంది. ఏసీబీ వలలో అదనపు కలెక్టర్ నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షలు డిమాండ్. 40 మందికి రుణాలు మాఫీ కాలేదు, 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చెయ్యలేదు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు. ప్రాణ త్యాగాల ఫలితం, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది. మోదీ షా సహకారంతోనే ఈ విజయం. అమరులకు దండౌల కార్యకర్తలకు అంకితం. సీఎం రేవంత్ను కలిసి వర్గీకరణ అమలు కోరుతా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. ఇక పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. అసిస్టెంట్కు ఎరా చిక్కిన సొర అంటూ ఏసీబీ వలలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి. ఇక నో ఛాన్స్, ఎన్నెత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు అవినీతి పరులకు ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిక. కేటీఆర్ చురక, సర్కార్లో కదలిక అంటూ దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో తనిఖీలు. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, తూనికల శాఖ సిబ్బందితో బృందాలు. పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటున్న భట్టి. సర్కార్ మొద్దు నిద్ర వీడినందుకు సంతోషం అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు అంటున్న హరీష్. పెట్టుబడి కట్టుకథ అంటూ ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు చేసుకుంది అని చెప్పేసి ఓ కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఉద్యోగ జేఏసీ జలకంటూ ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకు. భవిష్యత్ కార్యాచరణపై అధికార వర్గాల ఆరా, సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ ముస్తాబైన ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది అంటూ ఈ వార్తను పేరు పక్కనే పైన టాప్లో ఇచ్చారు. ఇక కుల గణన కోసం కాంగ్రెస్ పోరుబాట. దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకైతే ప్లాన్ చేస్తున్నారు. ఇక నేడు రాష్ట్రానికి సీఎం 11 రోజుల పర్యటన తర్వాత రాష్ట్రానికి సీఎం రాబోతున్నారు. సక్సెస్ఫుల్ గా అమెరికా, సౌత్ కొరియా పర్యటన ముగిసింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక గురుకులాలను సెట్ చేస్తాం, విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు అంటున్న డిప్యూటీ సీఎం. నీళ్లు చల్లుకోవడము తప్పేనా? నేను అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరుతో బాధపడ్డాను తుమ్మల. చేసిన మంచి పనుల్లో కనిపించాలి, ఫ్లెక్సీల్లో కాదు. చేసిన మంచి పనుల్లో కనిపించాలి, ఫ్లెక్సీలో కాదు. ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలన్నదే నా కోరిక. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి ఎమోషనల్. ధరణి పోర్టల్లో దందాకు చెక్. త్వరలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్. సమస్యల పరిష్కారానికి లంచావతారం ఎత్తడంతో సర్కార్ నిర్ణయం. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా ఈనాడు గనక చూసినట్లయితే పైన టాప్లో ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం అంటూ వార్తను హైలైట్ చేస్తూ టాక్సిక్స్ లింక్స్ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ కథనాన్ని ఇచ్చారు. దేశంలో అన్ని కంపెనీ ఉత్పత్తులు, కంపెనీ బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ అన్నిట్లలో కూడా ప్లాస్టిక్ ఉంది, మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. ఇక సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ను ఏమార్చి భూములు కొట్టేశారు అంటూ 10 కోట్ల స్థిరాస్తి కబ్జా వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర, ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ అగ్రిగోల్డ్ భూముల కబ్జాలో మాజీ మంత్రి జోగి తనయుడు అరెస్ట్ అంటూ కథనాన్నిచ్చారు. బడియుడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం. తల్లిదండ్రుల సంక్షేమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంగ్లంతో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం. 10వ తరగతి పిల్లలకు ప్రతిభా అవార్డుల పునరుద్ధరణ.
విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. తుంగభద్ర సంరక్షణకు సమన్వయంతో పనిచేస్తాం, నీటి వృధాను అడ్డుకోవడం తక్షణ కర్తవ్యం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రపంచం చూపు భారత అంతరిక్ష పరిశోధన వైపు, ప్రధాని మోదీ నేతృత్వంలో ముందుకు, అంతరిక్ష వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హైకోర్టుకు మరో 2 శాశ్వత న్యాయమూర్తులు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణరావుల నియామకానికి ఓకే, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం. ఈసారి కొన్ని విభాగాల ఉద్యోగులకే బదిలీలు, నేడు ఉత్తర్వులు, ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి కథ. ఇక్కడ ఇదో అగ్లీ దందా అంటూ అగ్రి భూములన్నీ బాధితుల్ని ఆదుకుంటారన్న అగ్రి భూములమ్మి బాధితుల్ని ఆదుకుంటారన్న జగన్, అదే హామీతో అధికారంలోకి, కానీ ఆ భూములపైనే కన్నేసిన నాటి మంత్రి అంటూ జోగి గుట్టు రట్టు, అగ్రి దందాలో జోగి తనయుడి అరెస్ట్. మళ్లీ చంద్రన్న కానుకలు, పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలకు సన్నాహాలు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీకి రైట్, పాత కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ. వృధాకు స్టాప్ లాగ్, 1625 అడుగుల వద్దే తాత్కాలిక గేటు ఏర్పాటుకు సన్నద్ధం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్ల ప్రత్యేక ప్రయత్నం. ఫలిస్తే గనక 35 టీఎంసీలు కాపాడుకున్నట్టే, స్పిల్వే వరకు ఖాళీ చేస్తే మిగిలేది 42 టీఎంసీలే. సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ప్రజలతో సంబంధం ఉండే శాఖలకు అనుమతి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా రోగం తిరగబెట్టింది అంటూ కూటమి ప్రభుత్వ పాలనలో సర్కార్ ఆసుపత్రులు మళ్లీ పాత రోజులు అంటూ వార్తనిచ్చారు. ప్రైవేటుకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి తూట్లు, వివిధ కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీ కాని దుస్థితి అంటూ వార్తనిచ్చారు. ప్రతి అడుగులోనూ మోసం, ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు మాట తప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్, మన ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక సంక్షోభం అయినా ఏనాడు సాకులు చూపకుండా మేనిఫెస్టో అమలు చేశామంటున్నారు జగన్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. జన్మభూమి 2లో స్కూళ్ల అభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించండి అంటున్న సీఎం చంద్రబాబు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.